హాయ్, వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. ఇది పైన అండి, మన ఇల్లు పైన ఏదో కొన్ని చెట్లు ఉన్నాయి. ఇంకా ఈ వాల్ మొత్తము ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఇట్లా పైన ఇలా ఉంటాయండి చెట్లు. మ్యాక్స్ శబ్దం అయితే వస్తూ ఉంటుందండి, కొంచెం ఏమైతే అనుకోవద్దు. ఇదిగోండి, నేనుంటే పైన నేనున్నానని చెప్పి చూడండి, ప్రతి దగ్గర ఉంటాడు కదా మనోడ. ఇది వచ్చేసి మన ఫ్లాట్ అండి, గార్డెనింగ్ ఫ్లాట్ అన్నమాట. ఇంకా వెయ్యాలి, చెట్లు వెయ్యాలండి. ఇది పైన ఇంకా హాలిడేస్ కాబట్టి కొంచెం అంతా వర్క్ ఉందండి, చేయాలి నేను. ఇలా చిన్న చిన్నగా ఇంతకుముందు అయితే రైనీ సీజన్లో బాగున్నవి, ప్రజెంట్ అయితే కొంచెం తగ్గాయండి. పైన ఏదైనా గోల వస్తే మాత్రం మనోడేనండి, కొంచెం ఏమైతే అనుకోవద్దు. ఇదండి పైన అన్నమాట. ఇట్లా కట్టి పెట్టున్నాను, అంటే హ్యాంగింగ్ పాట్స్ లాగా ఉన్నవి. చూడండి చిన్న ఎట్ట కూర్చో ఉన్నాడు చూడండి మ్యాక్స్. ఇప్పుడు కూరగాయలు ఆమె వచ్చిందండి, ఆమె దగ్గరికి వెళ్ళి మరి క్యారెట్ తెచ్చుకొని తింటాడన్నమాట. ఒకసారి మీకైతే చూపిస్తాను నేను, అది క్యారెట్ వాడు ఎలా తెచ్చుకునేది అన్నీ. ఇవన్నీ పైన అండి, ఈ ట్రీస్ మొత్తం పైన. ఎవరితో మాట్లాడకూడదు, వాడితోనే మాట్లాడాలండి. నేను ఎవరితోనైనా మాట్లాడితే ఇంకా అరుపులే, మాట్లాడొద్దని చెప్తా ఉంటాడు. వాడితోనే నేను మాట్లాడాలి. ఇక్కడ పైన కింద చూడండి, మంచిగా పూలైతే పూస్తున్నాయి. కస్తూరి చెట్టు, కొన్ని చెట్లు అయితే ఉన్నాయండి. రేపు రైనీ సీజన్లో అయితే మంచిగా ఇంకా వెయ్యాలి, కూరగాయల చెట్లు అన్నీ వెయ్యాలి. ఎక్కడండి, నేను చూస్తే స్కూల్కి వెళ్తుంటే అందువల్ల టైం లేకపోతుండే. ఎటో ఒకటో చిన్నగా మెయింటైన్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఈ చిన్న గార్డెనింగ్నే ఏదో ఒక విధంగా మెయింటైన్ చేస్తూ ఉంటా జాగ్రత్తగా. ఇక్కడ మెట్ల మీద చూడండి, కొంచెం ఊరికి ఎలా కట్టి పెట్టాను. ఈసారి చూపిస్తాను. ఇదిగో చూడండి మ్యాక్స్. చెప్పాలంటే వీడు తోకండి నాకు, నేను ఎక్కడుంటే అక్కడ ఉంటాడు అంతే. తీసే షూట్ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. నాకేం ఎవరు లేకపోయే తీసేదానికి, నేనే తీయాలి. మన గార్డెన్లో ఉన్న బొప్పాయి చెట్టుకైతే ఎక్కువ కాయలు అయిపోయేసి అది బరువు మోయలేక సగానికి పడిపోయిందండి, విరిగిపోయి పడిపోయింది అన్నమాట. ఒక 1 month బ్యాక్. అప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేయలేదు, ఒకవేళ చేస్తుంటే చూపించేదాన్ని. 50-60 కాయలండి, విరిగి పడిపోయింది. తర్వాత మళ్ళీ అది చిగుర్లు పెట్టుకొని మళ్ళీ అలాగ వచ్చింది. అన్ని కాయలు అన్నమాట.
ఓకేనండి, ఫైనల్గా మన చిన్నోడిని అయితే చూడండి, అది వాడు చేయరేను. చిన్నోడా నానా, చిన్నోడా మ్యాక్స్ పక్కన ఏదో చూస్తూ ఉన్నాడు. మ్యాక్స్ నానా, యు సీ యువర్ మమ్మీ. మ్యాక్స్ 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 షేక్ హ్యాండ్ నానా, షేక్ హ్యాండ్ నానా. నువ్వు అడిగితే నేను ఇచ్చేది ఏంటిలే అనుకుంటా చూస్తున్నాడు అండి. షేక్ హ్యాండ్ రా, గివ్ మీ షేక్ హ్యాండ్. వీడు కొంచెం పొగరండి, చెప్పింది చేయడు అన్నమాట. వాడికి ఇష్టమైతేనే చేస్తాడు. ఇంకొకడు ఉన్నాడండి మాకు పెద్దోడు, ఏది చెప్తే అది చేస్తాడు నా బిడ్డ. వీడు కొంచెం పొగురు, ఏముందలే నువ్వు చెప్తే నేను చేసేది, ఆ థాట్ అండి ఈ అబ్బాయికి. మన వీడియోస్లో అయితే అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాడండి మ్యాక్సోడు. అయితే గుడ్ బాయే, ఒక్కొక్కసారి మాత్రం చెప్పింది చేయడండి. నువ్వు చెప్పింది నేనేందిలే చేసేది అని నెగ్లిజెన్సీ అన్నమాట. ఈ రోజుల్లో పిల్లలు అంతే కదా, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఈ అబ్బాయి. కస్తూరి పూలు అయితే భలే పూసిందండి, చాలా బాగా పూసింది. ఎందుకంటే నేను మంచి డ్రింక్స్ ఇస్తూ ఉంటాను అన్నమాట, అందువల్ల చక్కగా పూసింది. ఇప్పుడు జస్ట్ అయిపోయినాయి కాపు. పనికిరాని ఛార్జింగ్ లైట్ ఉంటే దీనికి ఇలా ఫేస్ వేసి ఎందుకు వేస్ట్గా పడేయాలని ఇక్కడ ఇలా పెట్టానండి పైన. ఆలోచన ఉంటే ఏది కాదు వ్యర్థం. ఇంకా చాలా ఉండేయండి చెట్లు అప్పుడంతా, ఇప్పుడు లేవు.